తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డికి కోదండరాం దగ్గర అయ్యాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట అర్బన్ మండలం పున్నాలలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస యాదవ్ రెడ్డి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంతకుముందు సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా నుంచి పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు దీక్షా దివస్ ఫైలాన్ ను హరీష్ రావు ఆవిష్కరించారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నేడు మూర్ఖంగా మాట్లాడుతున్నారని, ప్రణబ్ ముఖర్జీ కేసీఆర్ కోసం తన ఆత్మకథలో ఒక పేజీ రాశారని తెలిపారు. నవంబర్ 29 అంటే ఒక చరిత్ర. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే మనకు తెలంగాణ రాష్ట్రమే లేదు. ఇవాళ ఉద్యమం అనేది ఇవాళ నవంబర్ 29 ఒక కీలకమైనటువంటి ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి దినం. మన సిద్దిపేటకు ఉద్యమానికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. 2001లో కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజ చేసి గులాబీ జెండా ఎత్తడం ఒక చరిత్ర. 2001లో సిద్దిపేట ఉప ఎన్నికల్లో ఆనాటి అధికార పార్టీ డబ్బుల ధనదాహానికి, ఆ అధికార దుర్వినియోగాన్ని తిప్పికొట్టి కేసీఆర్ను గెలిపించిన సిద్దిపేట గడ్డది ఒక చరిత్ర. అదేవిధంగా 2009 తెలంగాణ ఉద్యోగ గర్జన సిద్దిపేటలో జరిగింది. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, హైదరాబాద్ ఆరో జోన్లో అంతర్భాగమని సిద్దిపేటలో జరిగిన ఉద్యోగ గర్జన ఒక చరిత్ర. కేసీఆర్ గారి ఆమరణ దీక్ష మరి 11 రోజుల పాటు ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి దీక్ష ఒక చరిత్ర. ఎన్నో త్యాగాల ఫలితం, కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి ఈ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ వచ్చేదాకా నా ప్రాణం పోదు అని నాకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్. నేను విరమించను, నేను చచ్చిపోతే నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అన్నాడు కేసీఆర్. ఇవాళ ఒక పీసీసీ ప్రెసిడెంట్ మూర్ఖంగా మాట్లాడుతుడు కేసీఆర్ దీక్ష గురించి. అసలు ఆ దీక్ష గురించి మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ లేకపోతే నీకు ఆ టీపీసీసీ అధ్యక్ష పదవి ఎక్కడిది? ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం చదువు, మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అని. భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు. తెలంగాణ బిల్లు మీద సంతకం పెట్టింది ప్రణబ్ ముఖర్జీ. రాష్ట్రపతిగా గెజిట్ పబ్లిష్ చేసింది ప్రణబ్ ముఖర్జీ. ఆ ప్రణబ్ ముఖర్జీయే ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే తాను రాసిన పుస్తకంలో కేసీఆర్ గురించి ఒక పేజీ రాసిండు. ఒక నాయకుడు కలలు కన్నడు, పోరాటం చేసిండు, తన జీవిత కాలంలో తన లక్ష్యాన్ని ముద్దాడిన గొప్ప నాయకుడు కేసీఆర్ అనే మాట నేను చెప్పలే, ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిండ్రు. ఇలా అధ్యక్షుడు, ఆ పీసీసీ అధ్యక్షుడు ఒకసారి ఆ పుస్తకం చదువుకొని మాట్లాడు. డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ దీక్ష ఫలితం. యావత్ తెలంగాణ జాతి ఒక్కటై రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ అగ్ని గుండంగా మారింది. కేసీఆర్ దీక్ష లేకపోతే తెలంగాణ ప్రకటన వచ్చునా? ఇలా దీక్షలు మన వంతు, కక్షలు కాంగ్రెస్ వంతు. మిలియన్ మార్చ్ మన వంతు, మిలియన్ల కొద్ది డబ్బులు ఢిల్లీకి మూటలు కట్టుడు కాంగ్రెస్ వంతు అయిపోయింది. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఇదే కరీంనగర్కు పోతూ తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డివి నువ్వు. తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే కేసీఆర్ త్యాగాల గురించి రాస్తారు, రేవంత్ రెడ్డి ద్రోహం గురించి రాయాల్సి వస్తుంది. నీదొక బ్లాక్ పేజ్. తెలంగాణ ఉద్యమ ద్రోహివి నువ్వు. మేమందరం రాజీనామాలు చేస్తే జిరాక్స్ కాగితాలు ఇచ్చి ముఖం చాటు వేసిన ద్రోహి రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయనకు ఇవాళ తెలంగాణ ఉద్యమంకు ద్రోహి చేసిన ఆయన కోదండరాం రెడ్డికి ముద్దయిపోయింది. తెలంగాణ పోరాటమే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం.
ఆనాడు కేసీఆర్ తెలంగాణ సాధించింది. సాధించడమే కాదు, నియామకాల్లో పక్కా 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేటట్టు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసిండు కేసీఆర్. మన నిధులు మనకే దక్కేటట్టు చేసి తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్లో దేశంలో నంబర్ 1, జిఎస్డిపి గ్రోత్ రేట్లో తెలంగాణ నంబర్ 1గా నిలిపిండు కేసీఆర్. ఈ అడ్డిమారి గుడ్డు దెబ్బ ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, ఇంకొక ఆయన ఉత్తుత్త మంత్రి ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా సిగ్గు లేకుండా నోర్లు మూసుకొని సప్పుడే కూర్చుంటున్నారు. 3 రోజుల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తుంది. తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు అవమానిస్తుంటే, మన నీళ్లు దోచుకపోయే ప్రయత్నం చేస్తుంటే ఇలా నోరు కూడా మెదపకుండా పడి ఉన్నది. మన ఉద్యమకారులను అమరులను అవమానపరిచే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తూ ఉంది. చేత కాకుండా దద్దమ్మల్లాగా నోర్లు మూసుకొని ఉండకండి.